సావిత్రిబాయి పూలే 194వ జయంతి కార్యక్రమాన్ని బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కల్రా హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి బీసీ ఇంటర్నేషనల్ సంబంధించిన సెమినార్ హాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. మాకు చాలా గర్వం ఉంది. మన ఊరు కాదు, మన జిల్లా కాదు, మన రాష్ట్రం కాదు, మన భాష కాదు, మనం చూడలేదు. అయినప్పటికీ ఆవిడ జయంతి మనం జరుపుకున్నామంటే ఏ మనిషి అయితే మంచి పనులు చేస్తారో వాళ్ళ జీవితాంతం కూడా తరతరాలకి గుర్తుంటారని చెప్పుకోవడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. మరి అన్నగారిన వర్గాలుగా ఒక్కరికే చేస్తుంది అనుకుంటా సావిత్రిబాయి పూలే. కులాలకి మతాలకి అతీతంగా బ్రాహ్మణుల పిల్లలకు కూడా ఆవిడ సర్వీస్ చేసింది. అనేక మందికి ఎవరైతే చదువు మహిళలు చదువుకోకూడదు అనేటువంటి రోజుల్లో బయటకు వచ్చి మరి చెప్పు దెబ్బలు కానీ, పేడ దెబ్బలు కానీ, టమాటాలతోని వాళ్ళని బురద కొట్టి అలాంటి వాళ్ళందరికి కూడా ఆమె భరించి ఆ చీరను మళ్ళీ స్కూల్కి వెళ్ళినా మార్చుకొని ఇంకో చీర కట్టుకొని పాఠాలు చెప్పేటువంటి మనిషి ఆవిడ. ఈ సమాజం అభివృద్ధి చెందాలంటే, భారతదేశం అభివృద్ధి చెందాలి అంటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఏదో ఒక కులమో 2 కులాలు 3 కులాలు అభివృద్ధి చెందడం కాదు. ఈ సమాజంలో ఉన్న ప్రతి కులం కూడా అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. సామాజిక న్యాయంగా రావాలంటే సామాజిక న్యాయంలో బీసీలు ఎంతమంది ఉన్నారు 100%, 50% అన్ని వాటాల్లో కూడా కావాలి. అలాగే ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకాల్లో కూడా బీసీలు 50% ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రాబోయే సర్వీస్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో కూడా బీసీలకు అవకాశం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన ఎన్వి రావు గారికి ముందుగా అందరి తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకోసం అంటే సమాజంలో చాలా మందికి ఇప్పటికీ సావిత్రిబాయి పూలే గారంటే తెలియని వాళ్ళు చాలా వరకు 90 మంది. జ్యోతిరావు పూలే గురించి తెలిసిండొచ్చు బయట. ఈరోజు సావిత్రిబాయి పూలే గురించి తెలుసుకోవడం చాలా సంతోషం. దానికి ఎన్వి రావు గారికి మనందరూ మరొకసారి ధన్యవాదాలు. ఎందుకోసం అంటే ఈ యంగ్ జనరేషన్ వాళ్ళకు చాలా చాలా అవసరం. దాదాపు 50-60 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకైతే కొంత సమాజంలో ఆ డిస్క్రిమినేషన్ వాళ్ళు చూసే ఉంటారు. ఏదో విధంగా మహిళగా గౌరవం లేకపోవడం కానీ, డిస్క్రిమినేషన్ కానీ. అందులోనూ 150 ఇయర్స్ బ్యాక్ మహిళలు అసలు రోడ్డు మీదకి రావడం కానీ, సమాజంలో బేర్ తిరగడం అనేది అసలు ఆ సొసైటీలో యాక్సెప్టబులే కాదు. ఇంటికే పరిమితం. మహిళలంటే పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, అక్కడికి వాళ్ళ జీవితం ఎండ్ అయిపోవాలి. చదువు కానీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కావచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ లివింగ్ కావచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఏవి కూడా మనం రాజ్యాంగంలో ఇప్పుడైతే ఏదైతే మనం అనుభవిస్తున్నామో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ ఏవి కూడా వాళ్ళకు సంబంధం లేని విషయం. ఓన్లీ ఫర్ పెళ్లి, పిల్లల కొరకే మహిళలు ఉన్నారనే సమాజంలో పుట్టి అప్పట్లోనే ఇన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఉమెన్ ఎంపవర్మెంట్ కోసము పోరాడిన మహానేత, మహా గొప్ప మహిళ. యంగ్ జనరేషన్ వాళ్ళు ఈరోజు ఇంతమంది మనం స్కూల్స్ లో ఇంతమంది అమ్మాయిలు చదువుకుంటున్నారంటే, ఇంతమంది అమ్మాయిలు స్కూల్స్ కి వచ్చేసి చదువుకొని మంచి మంచి పొజిషన్కి వెళ్ళాలంటే ఇలాంటి గొప్ప నేతల వల్లనే సాధ్యమైంది. సో యంగ్ జనరేషన్ ఈరోజు ఇక్కడ చాలా మంది అమ్మాయిలు వచ్చారు. ఈ రోజు మనం మాట్లాడింది వాళ్ళకి ఏదో టైం పాస్ గా అర్థం కాకపోయినా ఐ రిక్వెస్ట్ దెమ్ ఆల్, ఇంటికి వెళ్ళి ఒక్కసారైనా ఒక 5 minutes మీ స్మార్ట్ ఫోన్ లో యూ సర్చ్ సావిత్రిబాయి పూలే అంటే ఎవరని సర్చ్ చేస్తే. సో ఐ రిక్వెస్ట్ యు ఆల్, ఒకసారి ఒక మహిళ 150 సంవత్సరాల కిందట మహిళల ఎంపవర్మెంట్ కోసం ఆమె పోరాటం చేసింది. టోటల్ ఎలాంటి ఫేవరబుల్ కండిషన్స్ లో లేని పరిస్థితిలో. సో అలాంటి మహిళల పోరాటం వల్లనే ఈరోజు మనందరం కూడా ఓపెన్ గా మన యొక్క హక్కులన్నీ, ఎస్పెషల్లీ మహిళలు వాళ్ళ హక్కులు ఫ్రీడమ్ గా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు రాకేష్ పబ్లిక్ స్కూల్ అధినేత రావు గారు అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒక గొప్ప వ్యక్తి, చరిత్ర ఉన్నంత కాలం మర్చిపోలేనటువంటి వ్యక్తి. సావిత్రిబాయి పూలే తరఫున ఒక అవార్డును ఏర్పాటు చేసి ఈరోజు ఒక ఉపాధ్యాయునికి
ఇవ్వడం అనేది మనందరూ కలిపి ముందుగా వేదిక పైన ఉన్న వాళ్ళు ముందు రావు గారిని హృదయపూర్వకంగా అభినందించవలసినటువంటి అవసరం. రావు గారు కూడా ఒక బలహీన వర్గానికి చెందిన వ్యక్తి. ఈ స్కూల్లో కూడా పేద వర్గాలకి ఉచితంగా విద్య కానివ్వండి, ఎవరైనా ఇవ్వలేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని చేపట్టకుండా ముఖ్యంగా పేద వర్గాలకు, బడుగు వర్గాలకు విద్య అవసరం అనేటువంటి ఎంతో మంది వ్యక్తుల్లో రావు గారు కూడా ఒకటి. ఏమ్మా, ఒకటి నేర్చుకోండి, మీరందరూ చెప్పేది వినటం నేర్చుకుంటే మీరు మాట్లాడతారు. మనం వినటం నేర్చుకోకపోతే మనం ఏం మాట్లాడలేం. మేము ఉపన్యాసాలు చెప్తున్నామంటే మేము ఎన్నో డిబేట్లు వింటాం, ఎన్నో ఉపన్యాసాలు శ్రద్ధగా వింటాం, కాబట్టే మాట్లాడగలుగుతున్నాం. మీరు రేపు మాట్లాడాలి. ఇందులో కూడా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు ఉంటారు, వ్యాపారాల్లోకి వచ్చే వాళ్ళు ఉంటారు, విద్యలో ఉన్నతమైన స్థితికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరు మాట్లాడినా వినాలి, ఆ క్రమశిక్షణ కావాలి. ఇప్పుడు అందరూ చెప్పారు, అసలు మీకు సావిత్రిబాయి పూలే గురించి తెలిసిన పిల్లలు చేయగలుగుతారని ఎవరు లేరు. 94వ జయంతిని అది నేర్చుకోండి. ముందు చదువు అంటే కేవలం ఉద్యోగం కోసం కాదు. ఆ రోజు సావిత్రిబాయి పూలే అంటే ఆమె మొట్టమొదటి భారతదేశంలో మహిళా టీచర్. ఆమె లక్ష్యం ఏంటంటే విద్య జ్ఞానం వస్తుంది, విద్య చైతన్యం వస్తుంది. ఈ అట్టడు అణగారిన వర్గాలు శూద్రులుగా గుడికి వెళ్ళకూడదు, బావిలో నీళ్లు తాగకూడదు, ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ఉన్నటువంటి సమాజం నుంచి వీళ్ళందరూ బయటికి రావాలంటే వీళ్ళకి విద్య అవసరమని 194 ఏళ్ల క్రితం పుట్టిన ఆమెకు ఒక 20 ఏళ్ళు వేసుకుంటే 174 ఏళ్ల క్రితమే ఆలోచన చేసింది. కాబట్టి ఈ రోజున 194వ జయంతి ఈ దేశమంతా జరుపుకుంటున్నాం. చరిత్రలో మనం ఎంత గొప్ప వాళ్ళమైనా భవిష్యత్తు తరాలు ఎంతో కొంత మన గురించి చెప్పుకునేటట్లుగా ఉండాలి. అంటే చరిత్ర చెప్పుకోకపోయినా మన పక్కన ఉన్నారు కనీసం మంచిని చెప్పుకునేటట్టుగా మనం జీవనం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా నాకు గుర్తొస్తా ఉంటుంది, సుజనా చౌదరి గారు ఏం మైకి పెట్టావా బాబు, బీసీల మైక్ లాగా ఉంది, ఓసీల మైక్ లాగా లేదు. సుజనా చౌదరి గారు తెలుసా మీకు? తెలిసిన చేతులు వెళ్తుంటే స్థానిక ఎమ్మెల్యే ఏది చదువుతారా బాబు? ఎంపీ గారు చూసారో మన ఎంపీ తెలియదు, వ్యక్తుల మీద మాట్లాడటం తప్ప గొప్ప వ్యక్తుల గురించి చెప్పే సాంప్రదాయం పోయింది. పోనీ పిల్లలేమైనా అమ్మమ్మ ఒడిలో నాయనమ్మ ఒడిలో కూర్చుంటారా? కూర్చుంటే వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే ఫోన్ ముందు కూర్చుంటారు, లేదంటే టీవీ ముందు కూర్చుంటారు. జ్ఞానం కావాలి, చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలి. వాళ్ళ పొద్దున్నే చూశా టీవీలో 7 సంవత్సరాల పిల్లవాడు ఒక అద్భుతంగా పాడుతా ఉన్నాడు. అద్భుతం, ఆవిర్భావాన్ని 7 years. ఇందు రేడియోలో మించి ఉన్నారు అందరూ. మీరు అలాంటివి చూడండి. సావిత్రిబాయి పూలే చదువు చెప్పటానికి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఆమెను అవమానపరిచారు అన్నారు. అవమానపరిచిన లక్ష్యం కోసం అవమానాలను బరాయించు. మీరు కూడా మీ విద్యలో తక్కువ మార్కులు వచ్చినాయనో, నాకంటే పక్క ఎక్కువ మార్కులు వచ్చినాయనో ఆవేదన పడు, ఆవేశపడు, బాధపడితే మీరు లక్ష్యాన్ని ఛేదించలేరు. లక్ష్యాన్ని ఛేదించాలంటే పూలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, అవమానాలు ఉంటాయి.
కాబట్టి లక్ష్య సాధన వైపు వెళ్ళాలి. ఈ రోజు మన తల్లిదండ్రులు కష్టపడి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తల్లిదండ్రులు కష్టజీవులే, బిడ్డలను పంపిస్తున్నారు. ఎందుకు పంపిస్తున్నారో తెలుసా? మాలాగా మా బిడ్డలు కష్టపడకూడదు, వీళ్ళు మంచి చదువు చదువుకోవాలి, ఫ్యాన్ కింద ఏసీలో ఉద్యోగం చేయాలని వాడు పడుతున్న తపన, వాళ్ళు కంటున్న కలలకి మీరు సహకారం చేయవలసినట్టు